రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన యేసయ్య, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మారనివాడా, మార్పు చెందనివాడా, మహిమా స్వరూపుడవైన దేవుడా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను నెమ్మదిని మీరు మాకు ప్రసాదించినందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, ఎంతోమంది నశించిపోయారు నాయన. మీరైతే మమ్ములను మీ కృపచేత నింపినందుకు మీకు స్తోత్రాలు, మీ దయచేత కప్పినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు మీ కృపచేత నింపి నడిపించినందుకు, క్షేమము చేత నింపి నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సర్వలోకానికి చక్రవర్తి అయిన ప్రభువా, అద్భుతాలు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించగలిగిన దేవుడా, మీకే మహిమ కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను, ఘనత కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. మీ శక్తి చేత నింపబడును అయా తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రార్థన నిమిత్తమై అనేక మంది బిడ్డలు ఎదురు చూస్తూ ఉండగా మా ప్రార్థనలు ఆలకించండి ప్రభువా, మా మనవులను అంగీకరించండి ప్రభువా. మా ప్రార్థనల వైపు, మా మనవుల వైపు అయా మీరు చెవియొగ్గవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవుడా, మహోన్నతుడైన దేవుడా, సర్వోన్నతుడైన దేవుడా, చాలిన దేవుడా, మీకు స్తోత్రాలు. మీ గొప్ప కార్యాలను జరిగించు నాయన, మీ ఉన్నతమైన కార్యాలను జరిగించు నాయన, మీ బలమైన కార్యాలను జరిగించు నాయన, మీ గొప్ప కార్యాలను జరిగించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి స్వామి. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మీ హస్తము చాపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ హస్తమును చాపమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. మా రాజులకు రారాజువైనటువంటి ప్రియుడవైనటువంటి పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా. ఎంతమంది బిడ్డలు బలహీనతల చేత బాధపడుతూ ఉన్నారో ప్రభా, వారిని ముట్టి స్వస్థపరచు నాయన, వారిని ముట్టి స్వస్థపరచు నాయన, వారిని ముట్టి స్వస్థపరచు నాయన. యేసయ్య నామములో స్వస్థత శీఘ్రముగా కలుగునుగా కని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య నామములో స్వస్థత శీఘ్రముగా కలుగునుగా కని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య నామములో స్వస్థత శీఘ్రముగా కలుగునుగా కని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎంతోమంది బిడ్డలు అనారోగ్యము చేత, రోగముల చేత బాధపడుతూ ఉండగా మీ హస్తమును చాపుము నాయన, మీ హస్తమును చాపుము నాయన, మీ హస్తమును చాపుము నాయన. మీ శక్తి చేత నింపండి, మీ బలము చేత నింపండి, మీ కృప చేత నింపవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే మహిమ కలుగునుగాక. ఆశ్చర్యమైనటువంటి కార్యాలను, అద్భుతమైనటువంటి కార్యాలను మీరు జరిగించండి. మా ప్రియ తల్లిగారు శకుంతలమ్మను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ హస్తమును చాపండి ప్రభువా. దయతో మన్నించండి నాయన, దయచేసి క్షమించండి నాయన. మీ హస్తమును చాపమని ప్రార్థన చేస్తున్నాను. మీ హస్తమును చాపమని ప్రార్థన చేస్తున్నాను. మీ హస్తమును చాపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు. మీ ఘనమైన కార్యాలు జరిగించు నాయన, మీ ఘనమైన కార్యాలు జరిగించు నాయన. స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక. ఇప్పుడే మీ వాక్కును పంపించి తల్లిగారిని ముట్టి స్వస్థపరచు, తల్లిగారిని ముట్టి స్వస్థపరచు నాయన. మీ వాక్కును పంపి బాగు చేయి నాయన, మీ వాక్కును పంపి బాగు చేయి నాయన, మీ వాక్కును పంపి బాగు చేయి నాయన. మీ హస్తమును చాపమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ హస్తమును చాపమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము నాయన. మీ హస్తమును చాపమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దయచేసి కనికరించండి నాయన. స్వస్థ చిత్రాలుగా మార్చబడాలి, స్వస్థత పొందిన వ్యక్తిగా మార్చబడాలి నాయన. స్వస్థత శీఘ్రముగా యేసు నామములో కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే మహిమ కలుగును గాక. మహోన్నతుడైన దేవుడవు, సర్వోన్నతుడైన దేవుడవు నాయన. ఇంకెవరైనా అలాంటి బలహీనతల చేత ఉన్న ప్రతి బిడను, బడలికల చేత ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించుము. మీ స్వస్థత వారు అనుభవించినట్లుగా, మీరు పొందిన దెబ్బల వలన కలిగే స్వస్థత ప్రతి బిడ్డ అనుభవించినట్లుగా మీ కృప చూపించి సహాయం దయచేయండి.
ప్రతి బంధకాలు మీ నామములో తొలగించండి. మీ నామానికి మహిమను తెచ్చుకోమని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి, మీకు వందనాలు. అదేవిధంగా జీవితంలో ప్రభా ఎన్నో ఇరుకులతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిని కనికరించండి. వారు పడుతున్న ఇబ్బందుల నుండి, వారు పడుతున్నటువంటి శ్రమల నుండి, వారు పడుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులన్నిటి నుంచి విడుదల కలుగ చేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. క్లిష్టమైనటువంటి పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్న జీవితాలు ఎంతోమంది ఉంటుండగా మీ హస్తమును చాపండి, మీ ఘనమైన కార్యాలు జరిగించండి ప్రభా. అయా వారి జీవితాల్లో సమాధానము దయచేయండి, నెమ్మదిని దయచేయండి అయా. సమాధానముతో వారిని నింపండి ప్రభా, నెమ్మదితో నింపండి ప్రభా. మీ హస్తమును చాపండి నాయన, మీ హస్తమును చాపండి నాయన. మీ గొప్ప కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా కామెంట్స్లో వారి యొక్క అవసరతలు తెలియజేసినటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. కామెంట్స్లో ప్రార్థన అవసరతలు తెలియజేసిన వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు కనికరించండి, మీ కార్యములను జరిగించండి దేవుడా, మీ కార్యములను జరిగించండి దేవుడా. మీకు వందనాలు ప్రభువా. తండ్రి, వారి పట్ల మీ ఘనమైన కార్యాలు జరిగించండి, ఉన్నతమైన కార్యాలను జరిగించండి, మహిమ కలిగిన కార్యాలను జరిగించండి, గొప్ప కార్యాలను జరిగించండి నాయన. మీకే మహిమ కలుగునుగాక. సర్వశక్తి కలిగిన దేవుడా, సర్వాధికారము కలిగిన యేసు క్రీస్తు ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీకే మహిమ కలుగునుగాక. కనికరించి కార్యాలు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా అప్పుల సమస్యలతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అప్పుల బాధలతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగచేయి, వారి అప్పుల బాధల నుంచి విడుదల కలుగచేయి ప్రభువా. మీకే వందనాలు. అప్పులు తీర్చుకునేటువంటి అయ్యా మీ కృపను వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అప్పులు తీర్చుకునేటువంటి మీ కృపను వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ హస్తమును చాపండి, మీ హస్తమును చాపండి నాయన ప్రభువా. అప్పుల బాధను బట్టి ఎవరు కూడా ఆత్మహత్యలకు గురి కాకుండానట్లుగా మీరు సహాయము దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. గొప్ప కార్యాలు జరిగించండి, ఉన్నతమైన కార్యాలు జరిగించండి. దీవెనకరమైనటువంటి కుటుంబాలుగా మీరు దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన రాకడకు రాజ్యానికి సిద్ధపరచుమని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.